తమిళ, కన్నడ సాహిత్యాల కంటే మన దగ్గర అద్భుతం, సంగీతం మనది అద్భుతం అని చెప్తుంటాం. మన వాళ్ళే ఇతర భాషల్లో మాట్లాడుతున్నారని సగర్వంగా చెప్పుకుంటున్నాం. ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోయినప్పుడైనా, నిన్న ఈవిడ మన జానకమ్మ గారు చనిపోయినటువంటి సందర్భంలోనైనా అసలు సమస్య ఎక్కడ ఎదురవుతుందయ్యా అంటే, ఎందుకని మనం జస్ట్ ఓ ఫోటోకి దండేసేసి నివాళులర్పించేసి ఊరుకున్నాం. వాళ్ళకి ఆయా రాష్ట్రాల్లో దక్కిన గౌరవంలో పదో వంతు మనం ఇవ్వట్ల. 2 తెలుగు రాష్ట్రాలలో ఎస్పెషల్ మనం జేయాలి కదా! ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఎళ్ళలేరు, డిప్యూటీ సీఎం గారికి ఎళ్ళలేని పరిస్థితి ఉంది. లేదా మంత్రుల బృందాన్ని ఒకళ్ళని పంపించి నివాళులర్పించమంటే ఎంత సంస్కారయుతంగా ఉంటది. సంగీతంతో ఆస్వాదించేవాళ్ళు మానసిక సంతృప్తి పడతారు. సంగీతాన్ని నేర్చుకునే వాళ్ళైతే ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేస్తారు కదా! లేదు పోనీ ఇక్కడి నుంచి ఓ ప్రతినిధి బృందాన్ని పంపించి అక్కడ నివాళులర్పించమంటే ఎట్లుండేది? ఎంత బాధ్యతగా ఉండేది? ఎక్కడ లోపం వస్తోంది? ఇది ఓట్లకేం సంబంధం లేదన్నటువంటి ధైర్యమా? ఎవరని చెప్పలేం.